శారీ ఎలా ఉందండి? బాగుందా? ఈ శారీని యూజ్ చేసి ఒక లెహంగా అయితే స్టిచ్ చేసుకుందాము. ఫుల్ శారీని యూజ్ చేస్తాను. దానికోసం అయితే ఫస్ట్ దాని పళ్ళు అండ్ అలాగే బ్లౌజ్ రెండింటిని సపరేట్ చేసి తీసేసేయాలి. అండ్ లెహంగా ఓణి మీదకి బ్లౌజ్ శారీలో క్లాత్ అయితే బాగుంటుంది కదా, దానికోసం అని చెప్పేసి నేను ఇంకొక 80 క్లాత్ బ్లౌజ్ పీస్ కోసం కట్ చేసి తీసేసాను. మిగతా అదంతా నాకు 4 మీటర్స్ వరకు ఉంది. దాన్ని మొత్తాన్ని యూజ్ చేసి లెహంగా అయితే స్టిచ్ చేసుకుంటాను అనమాట. కింద చిన్న బార్డరే ఉంది కాబట్టి పై బార్డర్ కూడా కట్ చేసి కింద బార్డర్కి యాడ్ చేసుకుంటే మనకి బార్డర్ పెద్దది వస్తుంది. లెహంగా చూడడానికి బాగుంటుంది, నీట్గా ఇలా యాడ్ చేసుకోవాలి. దానివల్ల బార్డర్ అనేది బిగ్ బార్డర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇలా చేసుకొని మనం ఫాల్ అయితే వేసేసుకోవాలి. లెహంగాస్కి వచ్చేసి పైన ప్రిల్స్ ఉంటాయి కాబట్టి లోపల లైనింగ్ క్లాత్ అంబ్రెల్లా కట్లో తీసుకోవాలి. దానివల్ల మనకి నడుం దగ్గర ఎత్తుగా కనిపించకుండా నీట్గా ఉంటుంది. సో నేనైతే ఇట్లాగా క్రేప్ సిల్క్ క్లాత్ని అయితే యూస్ చేసి లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. కొంచెం చిన్న చిన్న అతుకులు అయితే పడతాయి కొంచెం, అవి రెండు కూడా ఎక్స్ట్రా 2 పీసులు ఈ విధంగా తీసుకొని కట్ చేసేసి వాటి మొత్తాన్ని యూస్ చేసి లెహంగా అయితే స్టిచ్ చేశాను. ఇదిగోండి టాప్ వచ్చేసి బ్లౌజ్ కమ్ పెప్లం టాప్ రెండు స్టిచ్ చేశాను అనమాట. పెప్లం టాప్ లాగా యూజ్ చేసుకున్నాను.